పూజా సంకల్ప దర్శనం 369లో నేను మామూలుగా రెగ్యులర్గా మా ఇంట్లో పూజ చేసుకునేది నేను మీకు మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఈరోజు ఇంట్లో పూజ దర్శనం మీకు ఇవ్వబోతున్నాను. మనం మార్నింగ్ చేసుకోవాలంటే మనము 11 లోపటనే ఇంట్లో పనులంతా చేసుకొని పూజ చేసుకోవాలి. మార్నింగ్ తర్వాత 11 తర్వాత కుదరలేదంటే 12 లోపల చేసుకోవచ్చు. 12 తర్వాత చేసుకోవద్దు, 12 తర్వాత. లేదు అంటే 4 o'clock నుంచి, అంటే సాయంత్రము 4 గంటల నుంచి మీరు 9 గంటల లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక పొద్దే ఉండి చేసుకోవాలని ఏం లేదు, టిఫిన్ చేయొచ్చు. మార్నింగ్ అయితే మనము కాఫీ ఏదైనా తాగి మామూలుగా స్నానం చేసేసి శుద్ధి అన్నీ చేసుకొని లాస్ట్కి మనం పూజ రూమ్లో పోయి పూజ గదంతా నీట్గా చేసుకొని మనం ఉన్న ప్లేస్ చిన్న ఉన్నా పెద్ద ఉన్నా ఏ విధంగా ఉన్నా కానీ అది మన ఇంట్లో మనకు అనుకోబట్టి మనం చేసుకోవచ్చు. ఎన్ని ఫోటోలు ఉండాలి అన్ని ఫోటోలని ఏం లేదు, ఒక్క ఫోటో ఉన్నా చేసుకోవచ్చు. మన ఇష్టం. దేవుళ్ళతో ఎంతమంది దేవుళ్ళని, కానీ చాలా దేవుళ్ళని పెట్టుకోవద్దు. ఇంపార్టెంట్ దేవుళ్ళని మనకు సృష్టికి శివుడు, బ్రహ్మ, విష్ణు ఈ ముగ్గురి ఉంటే సరిపోతుంది. అన్ని దేవుళ్ళు. చాలామంది ఇంటి నిండా ఫోటోలు పెట్టేసుకుంటారు. అది ఒక రోజంతా టైం పడుతుంది పూజ చేసుకోవడానికి, అంటే క్లీన్ చేసుకోవడానికి 1 day అంతా పడుతుంది. మనం కోరికలు ఎప్పుడు చెప్పుకుంటాము, అన్నీ ఎప్పుడు చేసుకుంటాము అని కాదు కదా. మనకు తోచినట్టే, మనకు ఎంత అనుకోకుంటే అంతవరకే మనం పెట్టుకోవచ్చు. చాలామంది జాబ్ చేసుకున్న వాళ్ళకి ఒకటే ఫోటో పెట్టుకొని చేసుకుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. అయితే నేను నార్మల్గా మీకు ఏ విధంగా నేను పూజ చేస్తానో మీకు చూపిస్తాను. నేను నార్మల్గా ఉన్న పూజకు సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉందో, పూజ గది ఉన్న ఒక రూమ్ ఉన్న వాళ్ళు ఒక పక్కన పెట్టుకుంటారు. లేదు కుదరని వాళ్ళు ఒక సైడ్కి, హాల్ అయినా ఒక సైడ్కి పూజ రూమ్ లాగా చేసుకొని పెట్టుకుంటారు. కాకపోతే ఎప్పుడు కానీ పూజ అనేది కూర్చొని చేస్తేనే చాలా శ్రేష్టము. నిలబడి చేస్తే మన ఇంట్లో నిలకడ లేనట్టు అని అనుకుంటారు. కొంచెం కూర్చొని విధంగా కొంచెమైనా పర్లేదు పూజకు సంబంధించింది మనం కూర్చునేటట్టు మనము డిసైడ్ చేసుకోవాలి. ఇంట్లో ఏ మూలకైనా ఎక్కడైనా కానీ. అయితే మామూలుగా మన దగ్గర ఉన్న ఫోటోలు ఏమన్నా, నా దగ్గర ఎక్కువ శాతము కాళికామాత, అంటే ఇట్లా అమ్మవారి మహేశ్వరమూర్తిని అట్లాంటివి అమ్మవారిని రూపాలు పెట్టుకోవద్దు ఇంట్లో. అవి కొంతమంది పెట్టుకుంటారు, వాటి దగ్గర పూజలు చేస్తారు. ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ అట్లాంటి దేవతలు వాళ్ళ కులదైవాలను బట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు కలిగినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఏవి లేకపోతే ఫస్ట్ ఇంటి దేవుడు, ఫస్ట్ మాకైతే శివుడు చాలా మందికి ఉంటాడు. శివుడు అందరు మొక్కొచ్చు. లేదంటే కొంతమందికి విష్ణువు, కొంతమందికి నరసింహస్వామి, అట్లా రకరకాలుగా మనం ఏ విధంగా చేసుకున్నా పర్వాలేదు. మనకు ఒక ఫోటో ఉన్నా విగ్రహం ఉన్నా సరిపోతుంది. అన్నీ ఉండాలంటే మన పూజ నిండా నిండిపోయి మనకి ఏది అవుతుంది. ఫస్ట్ మనము కలశము ఫస్ట్ శుద్ధి చేసుకొని అభిషేకాలు అన్నీ చేసుకొని ఫోటోకు మామూలుగా వాటర్ క్లాత్తో ఇట్లా వాటర్ క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే నీళ్ళు ఫోటోలలో పోయి లోపల ఫోటో ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయిన ఫోటోలు, పలిగిన ఫోటోలు, అద్దం పలిగినవి మాత్రం అసలు పెట్టుకోవద్దు. మీరు ఈ పూజ చేసేటప్పుడు మాత్రం శనివారము, గురువారము ఈ 2 రోజులలో చేయండి. తప్పితే సోమవారము ఈ 3 రోజులు చేయాలి. మిగతా రోజులలో ఫోటోలో నార్మల్గా మీరు గంగా జలం శుద్ధి చేసుకోండి, పర్వాలేదు. నేనైతే ఫస్ట్ క్లీన్ చేసేసుకొని అన్ని కడిగి అన్ని అభిషేకాలు చేసి పెట్టుకొని అన్ని దగ్గర పెట్టుకొని అమర్చుకుని ఫస్ట్ కలశ పూజ చేయాలి. గంగ పూజ చేస్తేనే అన్నిటికీ శుద్ధి అవుతుంది. మనం గంగ పూజలో పసుపు, కుంకుమ, అక్షంతలు 3 ఒక పువ్వు, పుష్పం వేసేసి ఆ గంగని ఆహ్వానించాలి. అది కలశముకే విష్ణు కంటే ఎరుతాయి అన్నట్టు. అంటే మామూలుగా ఇది చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది. మనం అవన్నీ అక్షంతలు వేసేసి గంగాచ, యమునైచ, నర్మదా, సింధు, కావేరి అనుకుంటూ తిప్పుకొని మనకు ఎట్లా వీలైతే చాలా మందికి రాదు. ఎట్లా వీలైన పసుపు, కుంకుమ, గంగాజలం ఇవి వేస్తేనే గంగమాత శుద్ధి అయిపోతుంది. కొంచెం ఇట్లా మనము కలుషంకి చుట్టూ, కలుషం అంటేనే గంగమాత కాబట్టి సంప్రోక్షణ చేయాలి. గంగమాతకు పసుపు, కుంకుమ అన్ని పెట్టేసి మనము దాంట్లో గంగని మనం గంగేచాము అంటే అన్ని 5 గంగ పేర్లు చదువుకొని శుద్ధి చేసుకొని అప్పుడు మనం కడిగినా కానీ ఆ ఉన్న ప్లేస్లో శుద్ధి కావాలని చెప్పేసి మనం ఏ గంగా జలం ఉన్న పర్లేదు, మనకు రోజు వాటర్ ఉంటుంది అదైనా కలుపుకోవచ్చు. కలిపి చుట్టూ ఏ దేవుడిది ఉంటుందో అదంతా శుద్ధిగా చల్లుకొని మనం ఇంట్లో కూడా చల్లుకోవచ్చు. పూజ మనం ఆల్రెడీ కడిగేసుకుంటాం కదా, ఇల్లు అంతా పూజ ప్లేస్లో శుద్ధి అయినా కానీ మళ్ళీ ఈ విధంగా మనం గంగాదేవతని పిలిపించి శుద్ధి చేయి తల్లి అని మనం కనుక్కొని శుద్ధి చేసేసుకోవాలి. మొత్తము ఉన్న ప్లేస్ అంతా మనము ఫోటోలకు మన దగ్గర విగ్రహాలు ఉన్న ఫోటోలు ఉన్నా మళ్ళీ వాటికి లైట్గా చిలకరించుకొని కొంచెం తూర్చి పసుపు, కుంకుమలు అన్నీ కలుపుకొని మంచిగా అక్కడంతా క్లీన్ చేసుకొని ఏమేమి ఫోటోలు అన్ని బొట్టుతోని, గంధంతోని, బొట్టుతోని అన్ని అలంకరించుకొని మనకు వరుసగా పెట్టుకోవాలి. ఈశాన్యంలో మాత్రం శివుడికి సంబంధించిందే ఉండాలి. ఆ తర్వాత ఎక్కడైనా ఏమన్నా ఉండొచ్చు, అవన్నీ పెట్టుకోవాలి. సర్దిద్దుకొని మనము విగ్రహాలు ఉంటే విగ్రహాలు గణపతి, తులసిమాలలు వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ భగవానికి వేయాలి. మర్చిపోయి తులసామాలు మాత్రము గణేశుడికి వేయొద్దు, శివుని దగ్గర పెట్టొద్దు. విష్ణుదేవుడికి సంబంధించిన విష్ణువుకు, రాముడికి, వెంకటేశ్వర స్వామికి, రామావతారం ఎవరికైనా కానీ తులసి మొక్కను సమర్పించాలి. మారేడు దళము శివుడికి సమర్పించాలి. గరక విఘ్నేశ్వరునికి సమర్పించాలి. అన్నిటికీ కాదు, ఓన్లీ గణపతికే సమర్పించాలి. ఎందుకంటే గరక అనేది గణపతికి చాలా ఎంతో ఇష్టమైనది. ఒక చిన్న గరక పెడితే ఆయన ఎంతో సంతోషం ఇస్తాడంట. శివుడు చిన్న విల్వదళం పెడితే ఆయన ఎంతో పొంగిపోతాడంట. విష్ణు అంటే మన ఏడుకొండల స్వామి, శ్రీనివాసుడు అయినా ఎవరైనా కానీ, రాముడైనా ఒక్క తులసి దళంతో ఎంతో ఖుషి అయిపోతాడంట. మనం ఎక్కడి నుంచో ఏమేమో దేని అవసరం లేదు, మన దగ్గర ఉన్న ప్రకృతి మాత ఇచ్చిన వాటితో పెడితేనే వాళ్ళు ఎంతో సంతోషపడతారంట. మన దగ్గర ఉన్నదే పెట్టాలి. నూనె కానీ, నెయ్యి కానీ, నువ్వుల నూనె పెడితే చాలా శ్రేష్టము, ఆవు నెయ్యి పెడితే చాలా చాలా శ్రేష్టము. ఆ దీపారాధనలు 2 పెట్టాలి. 2ట్లో మనకు కామాక్షి దీపంలో అయితే ఒక్కెత్తేసి కంపల్సరీ అలా నెయ్యితోనే దీపం పెట్టాలి. కామాక్షి అమ్మవారు పెట్టాలి.
ఇంకా 3 ఒత్తులు వేసేసి శివుని దగ్గర ఏకదీపం పెట్టిన పర్లే, విడివిడిగా పెట్టిన పర్లే. నేనైతే 2 పెట్టుకుంటున్నాను. ఒకటి మెయిన్ ఇక్కడ శివుడి దగ్గరనేమో 3 ఒత్తులతో ఏకదీపం పెట్టిన, ఇటు కామాక్షి దీపం వచ్చేసి లక్ష్మీమాత దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర మామూలుగా ఇట్లా పెట్టినాను. పెట్టేసి విగ్రహాలు ఉంటే విగ్రహాలు సపరేట్గా మనం పెట్టుకోవాలి, అన్నీ ఒక దగ్గర పెట్టొద్దు. రాముడు సీత వీటికి సంబంధించినవి నా దగ్గర వచ్చేసి లక్ష్మీ విగ్రహాలు, సత్యనారాయణ స్వామి విగ్రహాలు ఇవి సపరేట్గా పెట్టినాను. గణపతి వచ్చేసి ఇక్కడ సపరేట్గా పెట్టినాను. శివుడికి సంబంధించింది శివుడు అమ్మవారిది ఇక్కడ సపరేట్ పెట్టినాను. ఫోటోలు కూడా ఏ విధంగా తలగకుండా దూరం పెట్టుకోవాలి. పసుపు కుంకుమలు అలంకరించి నైవేద్యం సమర్పించి మనకి ఏ దేవుళ్ళకి ఏం కావాలో అది మన దగ్గర ఉన్నదే పెట్టాలి. ఏం అవసరం లేదు, దేవుడు ఇంత కోరుకోవడం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి సంబంధించిన పుష్పము, ఫలము, పత్రము, ఇవి వాళ్ళకి స్నానము, అభిషేకము, ఇవే వాళ్ళకి శ్రేష్టము. అవి పెట్టేసి మన దగ్గర ఎంత ఉన్నా నైవేద్యం పెట్టి తీసుకుంటప్పుడు ఇవన్నీ అయిపోయినాక స్నానము, అభిషేకము, కుంకుమ, వస్త్రదాన అయిన తర్వాత నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి మనం ఉన్న శ్లోకాలు ఏమున్నా వినాయకుడికి సంబంధించింది ఏమున్నా మనకు నచ్చింది మన కోరికలు కోరుకోవాలి. తర్వాత ఆరతి ఇచ్చేటప్పుడు నైవేద్యం చేసి మనము ఆరతి ముందుకే మనం అన్ని కోరికలు దండం పెట్టుకున్న తర్వాతనే లాస్ట్కి ఆరతి ఇవ్వాలి. ఆరతి ఇచ్చిన తర్వాత మనం చాలామంది దేవుళ్ళకు ఆరతి ఇచ్చేసి మళ్ళీ నీళ్ళు సంప్రోక్షం చేసి మళ్ళీ దేవుడికే ఇస్తారు. దేవుడికి కాకుండా మనం తీసుకోవాలి. దేవుళ్ళు మనకిస్తారు కాబట్టి ఏ కోరికలైనా మనము దేవుళ్ళకే ఇచ్చేస్తాం. అట్లా వేయొద్దు. మనం తీసుకొని తర్వాత గంగాజలంతో మళ్ళీ ఆరతి ఇచ్చిన తర్వాత వాళ్ళకు శుద్ధి చల్లగా చేస్తే వాళ్ళకు కొంచెం బరువు అనేది తగ్గిపోతుంది. నేను ఈ విధంగా నాకు వీలైనప్పుడల్లా మంగళవారం చేయను. ఇప్పుడే పూజా సంకల్పం